అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గురువుగారు, మనకి ఆది దేవుడు అంటే శివుడే. అయితే మరి ఆది దేవుని యొక్క పూజలు ఆయన కుమారుడికి ఎందుకు? ఏదైనా మనం కార్యక్రమం చేసేటప్పుడు ముందుగా వినాయకుని పూజతో మొదలు పెడుతూ ఉంటాం. శివునికి ఎందుకు పూజ చేయకూడదు, వినాయకునికి ఎందుకు చెయ్యాలి పూజలు? ఆది దేవునికే కదా ముందు పూజలు చేయాలి, దానికి సంబంధించి చెప్పండి. ఆదిదేవుడు అనే ముందులో విఘ్నేశ్వరుడు ఉన్నారు, అంటే సకల విజ్ఞానాలను కలిగించేవారు. ఇందులో అంతరార్థం ఏముందంటే అమ్మ, రెండు అంతరార్థాలు ఉంటాయి. అంటే నేను గణేశుడి పండుగ వచ్చినప్పుడు చెప్పాము, గజాసురుడికి పరమశివుడు అంటే చాలా ఇష్టం తల్లి. ఎంతటి ప్రేమ అంటే శివుడిని చూడకుండా ఉండలేడు ఆయన. శివుడు అంటే చాలా ఇష్టం. గజాసురుడు అంటే ఇక్కడ వినాయకుడు కాదు తల్లి. గజాసురుడు అంటే ఒక జంతువు రూపంలో ఉన్న ఒక రాజు అనుకోవచ్చు. ఒక రాజుకు ఒక కోరిక, దేవుడు శివుడినే ఇష్టపడ్డవాడు అనుకోవచ్చు. తండ్రిని ఒకరోజు తీవ్ర తపస్సు చేసి కోరుకుంటాడు గజాసురుడు. ఓం నమః శివాయ అని తపస్సు చేస్తే తండ్రి వస్తాడు. గజాసుర, నీవు చేసిన తపస్సు మెచ్చి తిని ఏమి నీ కోరిక అనగానే ఈయనంటారు, తండ్రి మమ్మల్ని మన్నించవలేను. మీరు మా గుండెలో కొలువై ఉంటే, మా గుండెలోనే మీరు ఉంటే, మీరున్న ఈ చోటు, ఈ శరీరం ఎంతో పవిత్రమవుతుంది అని పూజించినప్పుడు తండ్రి అంటాడు, గజాసుర, నీవు కోరిన కోరిక చాలా బలమైనదే, కానీ ఏ రోజైతే నేను నీ గుండెలో ఉన్నా అని కనిపెడతారో ఆ రోజు నీవు కాలం చేసేస్తావు గజాసుర అంటే. ఈయన అంటాడు, బారెడు శరీరం నాది, నన్ను ఎవరు కనిపెడతారు అనుకుంటాడు. తండ్రి తదాస్తు అని శరీరంలోపలికి పోతే దేవాది దేవతలందరూ మహాముఖంటి ఇగరాకపాయ అని చూస్తే, సంధ్యా సమయం అయినప్పుడు నా తల్లి పార్వతి మాత కూడా ఎదురు చూస్తుంది. విష్ణు మహాదేవుడిని తల్లి అడుగుతుంది, ఇంతవరకు రాలేడు, ఎక్కడున్నాడో. తండ్రికి ముందే కొంచెం పంచాయతీలు ఎక్కుంటాయి కదమ్మా, ఎక్కడెక్కడ బైరాగి అంటారు. అంటే ఏదో ఒక పంచాయతీలో కూర్చుంటాడు. మళ్ళీ ఆ పంచాయతీ ఎట్లుంటుందటమ్మా మీరు గమనించాలి. అడవిలో అయినా కూర్చుంటాడు, నీళ్ళల్లో అయినా కూర్చుంటాడు, శ్మశానంలో అయినా కూర్చుంటాడు, ఏ చెట్ల మధ్యలో అయినా కూర్చుంటాడు. ఎందుకంటే ముల్లోకాధిపతి ఆయన ఏడ కూర్చుంటే అదే సింహాసనం. ఇలాంటిది ఏదైనా ఉందేమో, ఏదైనా సంహరణం లాంటిది ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే తండ్రి దివ్య దృష్టి చూస్తాడు. చూసినప్పుడు తండ్రి ఏం చేస్తాడు, విష్ణు మహానీయుడు వెళ్ళి అంత సులభంగా తండ్రిని బయటికి రాలేము, రప్పించలేము. ఎందుకంటే ఈయన ఇష్టంగా పోయాడు అందులో. మేము పోయి రారా అని అనడం చేత రాలేడు. కాబట్టి గజాసురుని మెప్పిస్తే, గజాసురుడు నచ్చితే రావచ్చు. అంటే నందీశ్వరులను తీసుకొని వీళ్ళందరూ బుడుబుక్కలో వేషంలో వెళ్తారమ్మా. అందరు లక్ష్మీమాత వీళ్ళందరూ వెళ్ళి అవి కొట్టుకుంటూ చేసుకుంటూ వాయించుకుంటూ అన్నీ చేస్తే ఇంకా గజాసురుడు ఒకటే నాట్యం చేస్తాడు. వీళ్ళందరూ ఓహో భలే వాయిస్తున్నారు వీళ్ళందరూ అని. కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళు చేసిన ఆ పరిచర్య ముగిసిన తర్వాత, ఆహా మేము ఆనందపడ్డాము మీరు చేసిన ఈ యొక్క నాట్య మండలం అది ఇది అని చెప్పి వారిని ప్రశంసిస్తూ మీకేం కావాలో కోరుకోండి అని అంటారు. మహావిష్ణువు ఏం చేస్తాడు, ఒకసారిగా మాకు ఏమీ వద్దు గజాసుర, మీ గుండెలో కొలువైన శివుడిని పంపిస్తే చాలు అనగానే వాళ్ళకి అర్థమైపోతుంది, ఓహో వచ్చింది త్రిమూర్తులలో ఇద్దరు మూర్తుల అని కనిపెట్టేసిన తర్వాత మాట ఇచ్చిన తర్వాత తీసుకునే అధికారం వెనక్కి లేదు. అప్పుడు తండ్రి బయటికి రావడే ఇక్కడ గజాసురుడి యొక్క శరీరం మాట ఇచ్చిన ప్రకారంగా వదిలేస్తాడు. ఎందుకంటే నేను వెళ్ళిపోగానే నువ్వు కాలం చేస్తావు గజాసురుడు అని అంటాడు. అన్న తర్వాత జరిగే విషయం ఇదే సందర్భంలో తల్లి సంధ్యా సమయంలో స్నానాలు ఆచరిస్తూ ఉంటుంది. ఈ సందర్భం జరుగుతుంటుంది ఇక్కడ. తండ్రి అందరికీ పంపించిందమ్మ, తండ్రికి స్నానాలకి అమ్మ స్నానం చేయకపోయినప్పుడు వినాయకుడిని పసుపుతో గంధంతో చేసుకొని పెట్టుకున్న సందర్భంలో అక్కడ ఉండండి అని చెప్పినప్పుడు తండ్రికి రూపం ఉంటుంది చిన్నగా. ఉన్నప్పుడు గజాసురుడి కోరిక ఏంటంటే, అమ్మ మీరు మా గుండెలో కొలువై ఉండాలి, మీరు మా గుండెలో కొలువై ఉంటే మాకు గౌరవం ఉంటుంది అని అన్నప్పుడు తండ్రి చేసేది ఏంటంటే అమ్మ, అప్పుడు ఆలోచన వస్తుంది. ఈ ద్వారం దగ్గరకు వస్తే ఈయన అడ్డు ఉంటాడు, అక్కడ గజాసురుడు కాలం చేశాడు, ఇప్పుడు ఈయన గారిని ఏం చేయాలి అనే రెండు వ్యూహాలు ఆలోచించి ఒకసారి తలని తీసేయడం జరిగితే మిగతా బ్రహ్మాది అధిపతులు చదువుతారు అలా ఇలా అలా అన్నప్పుడు మీరు వెళ్ళి తీసుకురండి అని అన్నప్పుడు అక్కడ ఈ గజాసురుడి యొక్క తల ఉండడం చేత తీసుకొచ్చి పెడతారు. పెట్టినప్పుడు ఇక్కడ రెండు పరిపూర్ణమైన స్థితులు ఏమైతాయంటమ్మా, పార్వతీమాత కోరిక ఒకటి, నా కొడుకుని అంటే నీ కొడుకునే నువ్వు సంహరిస్తావా. లోకంలో ప్రతి తండ్రి కొడుకు కోరిక ఏం తెలుసా తల్లి, నా కొడుకు నాకంటే గొప్పగా కావాలి. ప్రతి తండ్రి కోరిక కదా. గణేశుడు అయ్యాడు అది, ఎందుకంటే తండ్రిని అడ్డుకున్నాడు, వెళ్ళనీయడు. ఆ ద్వారంలో తల తెగిపోతుంది కానీ తండ్రిని మాత్రం లోపడిపోయాడు. కాబట్టి ఈయనకంటే గొప్పవాడు కాబట్టి మళ్ళీ నా భక్తుడికి నేను మాటిచ్చాను అక్కడ, కాబట్టి ఆ తలని ఇక్కడ పెట్టడం చేత ఇక పైనను నన్ను గెలిచిన నీవు నా సుపుత్రుడు అయిన తర్వాత
నీకేదైతే ధూప దీప నైవేద్యాలు అవుతాయో వాటి వల్ల నన్ను అడ్డుకోవడం చేతనో నన్ను గెలవడం చేతనో నీకు అందిన తర్వాత నాకు అందుతాయి అని చెప్పిన వరాలలో చాలా వివరంగా రాసి ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క వరం ఇస్తాడు. సరస్వతి మాత ఎన్నో ఇస్తే మళ్ళీ పెళ్ళి కూడా తండ్రి వివరంగా ఎలా జరుగుతుందో తెలుసాము. తండ్రి గణేశుడి పండుగ వచ్చినప్పుడు నేను చాలా వివరంగా చెప్తాను. తండ్రికి ఎవరు పిల్లని ఇవ్వరు. గణేశుడిని ఆ రూపాన్ని చూసి బ్రహ్మదేవుడే వచ్చిస్తాడు. బ్రహ్మ దేవుడు వచ్చి ఏమంటాడు తెలుసా, వినాయక 2 పుత్రికలను నేను కంటాను, మీరు ఖచ్చితంగా వివాహమే చేసుకోవాలి అని అన్నప్పుడు ఎవరు ఇవ్వకపోతే ఆయన తెలివిని మెచ్చి 2 ఇస్తారు. మన దాంట్లో రాసి ఉన్నది వివరంగా రాసి ఉందమ్మా, బుద్ధి సిద్ధి బ్రహ్మపుత్రికలు బుద్ధి సిద్ధి. ఇప్పుడు శుభం లాభం అని మీరు చూసారా ఎక్కడన్నా రాస్తూ ఉంటాం కదా. ఈ శుభం లాభము వినాయకుడు కొడుకులు, శుభము లాభం బుద్ధి సిద్ధి సకల వినాయకుడు. అంటే ఆయన నుంచి ఇన్ని పుట్టాయి, మనకు తెలియకుండానే ఒకటే రాస్తాం శుభము లాభము అని. చూసారా, బుద్ధి సిద్ధితో ఎవరిని రాస్తున్నాం, కొడుకుల పేరు రాస్తున్నాం, ఎవరి కోసం రాస్తున్నాం, తెలివితో రాస్తున్నాం. ఎవరు ఇచ్చారు? ఇది మహా వినాయకుడు ఇచ్చారు. ఆయనకి ఎవరు శక్తి ఇచ్చారు? మహాశివుడు ఇచ్చాడు. కాబట్టి ఆయన గారిని పూజించడంలో అర్థం ఉంది కదా తల్లి. కాబట్టి శివుడిని కాదు ఇక్కడ పూజిస్తుంది మనము, గౌరవాన్ని. మహాశివుడు భక్తుడికి ఇచ్చిన మాట కోసం ఎంతవరకు పోతాడు అనేది మార్కండేయ పురాణం ఎన్ని వివరించబడి ఉన్నాయి తల్లి. కాబట్టి శివుడు మానవుడు ఇచ్చే గౌరవాన్ని అందుకుంటాడు. కాబట్టి మానవులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే భక్తుల కోసం బోలాశంకరుడు అయ్యాడు. నిజమైన బోలాశంకరుడు ఆయన. అదమ్మా విశేషం.